దానిలో నెక్స్ట్ కాన్సెప్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ 1 to n నెంబర్స్. సో ఇక్కడ మనం 1 to n నెంబర్స్ మీన్స్ యూజర్ చాయిస్. మనం ఎంటర్ n నెంబర్ అనగానే యూజర్ 10 ఇస్తే 1 to 10 వరకు యాడ్ చేసి మనకి ప్రింట్ చేయాలి. సో దానికోసం ఈ వీడియో. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ మనకి యూజర్ ఇన్పుట్ ఎంటర్ n వాల్యూ. సో దానికి అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి టైప్ కన్వర్షన్లో మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి దాన్ని nలో స్టోర్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ ఎంటర్డ్ వాల్యూ. సో ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తారో ఆ వాల్యూని ఎంటర్డ్ వాల్యూ అనేసి, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తే 10 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కూడా మనకు సమ్ చేసి దాన్ని నెక్స్ట్ వాల్యూ కూడా యాడ్ చేయాలి కాబట్టి సమ్ ఇనిషియల్గా 0 తీసుకొని ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేశాను. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇక్కడ n+1 అనేది మనం 10 తీసుకుంటే 10 కూడా ఇంక్లూడ్ అవ్వాలి. n+1 తీసుకుపోతే 9 వరకు తీసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ sum+1 ప్రీవియస్ వాల్యూ నెక్స్ట్ వాల్యూకి యాడ్ చేయడం కోసం నేను ఈ లాజిక్ యూజ్ చేశాను. ప్రింట్ టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇస్తే 10 ఈజ్ అని మనకి సమ్ చేసి యాడ్ చేస్తుంది. రన్ చేసి చూద్దాం. నేను 10 అని ఎంటర్ చేశాను. సో ఇక్కడ ఎంటర్డ్ వాల్యూ 10, టోటల్ సమ్ 1 to 10 ఈజ్ 55.